వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం. వీరిలో రాఘవేంద్ర కీలకమైన నిందితుడు. ఇతను వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. విద్యుత్ శాఖ స్థానిక అధికారులకు మరియు హెల్పర్లకు సపోర్ట్ వర్కర్ గా వెళ్లేవాడు. పని ఉన్న రోజు ఇతనికి కూలి ఇచ్చేవారు. సొంత ఇల్లు కట్టుకోవాలనే చిరకాల కోరిక ఇతనికి ఉండేది. రోజువారీ వచ్చే కూలి డబ్బులతో కుటుంబ పోషణకు సరిపోయేది. ఈ క్రమంలో ఇల్లు అయ్యే నిర్మాణపు ఖర్చుల కోసం చోరీలు చేయాలనుకున్నాడు. రైతుల వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లలో తనకున్న అనుభవం దృష్ట్యా ట్రాన్స్ఫార్మర్లోని రాగి అల్యూమినియం వైర్లను దొంగిలించేందుకు సిద్ధమయ్యాడు. విద్యుత్ బిల్లులు తీసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను చిరంజీవి పరంధాములను జత చేసుకున్నాడు. వీరితో పాటు పరారీలో ఉన్న వాసు కూడా ముఖ్యుడే అని, ఇతనిపై కమ్మదూరు పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కూడా ఉంది. రాఘవేంద్ర, చిరంజీవి, పరంధాముల ముఠాతో కలిసి ఇతను మరియు మిగతా నిందితులైన వన్నూరు స్వామి, జానీ, ఎర్రిస్వాములు తోడయ్యారు. ఈ ముగ్గురు కూడా విద్యుత్ శాఖ హెల్పర్లకు సపోర్ట్ వర్కర్లుగా వీళ్లేవారు. విద్యుత్ శాఖ హెల్పర్లకైనా వన్నూరు స్వామి, జానీ, ఎర్రిస్వాములు దొంగతనం చేయడానికి అనువైన ప్రదేశాలను మరియు రాగి వైర్లను కలిగిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి రాఘవేంద్రకు చేరవేసేవారు. గత ఏడాది నుండి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని వ్యవసాయ తోటలలో ఉంటున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను టార్గెట్ చేసుకుని ఈ ముఠా సభ్యులు వెళ్లి చోరీలు చేశారు. చోరీల సమయంలో ట్రాన్స్ఫార్మర్ విప్పి అందులో ఉన్న రాగి అల్యూమినియం వైర్లను సంచుల్లో తరలించడం, విక్రయించేందుకు సులువుగా ఉండేలాగా వైర్లను ముద్దలుగా చేయించి స్థానిక కక్కలపల్లె సమీపంలోని ఓ గుడిసెలో వీరు దాచారు. ఈ చోరీ సొత్తును హైదరాబాద్ లో విక్రయించేందుకు సిద్ధమైన సమయంలో పోలీసులకు ఆ సమాచారం వెళ్లడం అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని రోజులుగా చాలా వరకు ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ అనేవి మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. సో దీని మీద దృష్టి పెట్టి ఒక గ్యాంగ్ని పట్టుకురావడం జరిగింది. బేసికలీ మనకు యాజ్ ఆఫ్ నౌ ఒక 4 మెంబర్స్ మన కస్టడీలో ఉన్నారు. అది కాకుండా ఇంకొక 2 కూడా తీసుకొని ఉన్నారు. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 450 kgs ఆఫ్ కాపర్ అండ్ 180 kgs ఆఫ్ అల్యూమినియం మనము సీజ్ చేయడం జరిగింది. బేసికలీ వీళ్ళందరూ కూడా మన కమ్మదూర్ మండలానికి చెందినవారు. అండ్ వీళ్ళకి పర్టికులర్గా ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, ఏ ట్రాన్స్ఫార్మర్లో లేదు అనేది బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాంట్లో ఒకరు ఈజ్ వర్కింగ్ యాజ్ సపోర్ట్ స్టాఫ్, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకతను సపోర్ట్ స్టాఫ్ కింద పనిచేస్తున్నారు. సో మిగతా ఒక 2 అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బిల్ అవుట్ సోర్సింగ్ కింద ఎలక్ట్రిసిటీ బిల్స్ కలెక్షన్కి పనిచేసేవాళ్ళు. సో విత్ దట్ నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, దేంట్లో లేదు అనేది ఎగ్జాక్ట్గా తెలుసు. కాబట్టి ఒక ఐరన్ లింక్ చైన్ అక్కడ మీకు కనపడుతుంది. సో ఐరన్ లింక్ చైన్కి వెనక రోప్ కట్టేసి యూజువలీ త్రో దాకా ఒకసారి త్రో చేసిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల పవర్ పోతుంది. సో పవర్ పోయిన వెంటనే వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లో షార్ట్ సర్క్యూట్ గురించి భయం ఉండదు. సో అప్పుడు వాళ్ళు నెట్ అండ్ బోర్డ్ని ఓపెన్ చేయడం ఉండొచ్చు, బ్రేక్ చేయడం ఉండొచ్చు, ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. మై అపీల్ ఈజ్ లైక్ ఒకటి పోలీస్ తరఫు నుంచి కూడా మనం ఇప్పుడు ఇంకా కొన్ని పెండింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. దాని మీద కూడా దృష్టి పెట్టి ఇంకొక గ్యాంగ్ కూడా మేము తొందరలోనే మనము కస్టడీలో తీసుకోబోతున్నాము. అయితే నా అపీల్ ఏంటంటే రైతులు కూడా కొద్దిగా దీని గురించి జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాళ్ళ తరపు నుంచి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, దానికి వెల్డింగ్ అది మనం చేసుకోగలిగితే కొంతవరకు ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ.